గులాబీ కోటలో కల్లోలం మొదలైందా? అధికారం కోల్పోయాక జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన జీరో ఫలితాలు పార్టీ నాయకత్వాన్ని కంగు తినిపించాయా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? రానున్న రోజుల్లో గులాబీ పార్టీ మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందా? అసలు పార్టీ బాస్ కేసీఆర్ అంతరంగంలో ఏముంది? పార్టీలో ఏం జరగబోతోంది? వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా ఫలితాలు సాధించడంతో భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో అంతర్మథనం మొదలైందనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో దిగువ స్థాయిలో క్యాడర్ సరిగ్గా పనిచేయలేదనే వాదనలు తెలంగాణ భవన్లో వినిపిస్తున్నాయి. 23 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. లోక్సభ ఎన్నికల్లో రానున్న ఫలితాలను పార్టీ అధినేత కేసీఆర్ ముందే గ్రహించారని సమాచారం. అందుకే పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రానున్న లోక్సభ ఫలితాలపై 2 రోజుల ముందే కేసీఆర్ ఊహించి చెప్పారు. 2-3 స్థానాలే వచ్చినా కుంగిపోవాల్సిన అవసరం లేదని పార్టీ నాయకులు క్యాడర్ను ఉద్దేశించి అన్నారు. కానీ ఎంపీ సీటు ఒక్కటి కూడా దక్కకపోగా పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం కూడా భారీగా తగ్గిపోయింది. ఈ పరిణామంతో కేసీఆర్ కూడా కంగు తిన్నారు. రాజకీయాల్లో ఇలాంటివి కేసీఆర్ కి కొత్త కాదు. ఉద్యమ సమయంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు చూసిన కేసీఆర్ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు ప్రకటన విడుదల చేసి సైలెంట్ అయ్యారు. ఒక్క ఎంపీ సీటు కూడా రానంత వ్యతిరేకత తమపై ప్రజల్లో నిజంగా ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇంత వ్యతిరేకత ఉండే అవకాశమే లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ వల్ల మరో 5 ఏళ్ల వరకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదే సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటే ఇబ్బందులు తప్పవనే ఆలోచనతోనే క్యాడర్ అంతా సైలెంట్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పనిచేయకపోవడంతోనే ఫలితాలు కూడా దారుణంగా వచ్చాయంటున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న పార్టీకి వెంటనే రిపేర్ చేసి కారును రెడీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలంగాణ భవన్ సమాచారం. అట్టడుగు స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసి క్యాడర్కు భరోసా ఇవ్వాలని, ఇకపై ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాడర్లో ఉత్తేజం నింపాలంటే పార్టీ సమీక్షలు నిర్వహించి జిల్లాల వారీగా సమావేశాలు, పార్టీ కార్యకర్తలతో మీటింగులు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సమస్యలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనంలో తిరిగితేనే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందనేది గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటి వరకు ప్రభుత్వంపై ఫోకస్ పెట్టి పార్టీని పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి పరాభవం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరగానే పార్టీ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ ప్లీనరీ కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.